ఇప్పుడు కొత్త బెలూన్ తెచ్చాక మళ్ళా చిన్న చిన్న బెలూన్లు మళ్ళీ ఒక 600 ఉంటాయి బెలూన్లు. పెట్టుకోండి అసలు ఎవరి వాడే మోనార్కు. ఏమో మొహంతో ఎర్రగా చేశారు. ఎవరు అసలు సౌమ్య అంటే శ్రీలక్ష్మి వాళ్ళు గణాపాటి గారు. ఏమయ్యా నువ్వు కూడా పిచ్చుకున్నావా? సామర్థ్య బయట నుంచింది వెళ్ళిపోతుంది అటు అటించటే. వీళ్ళని చూసి పారిపోయింది. స్నానం చేసింది సార్. ఇవాళ కంచిపట్టు చీర కట్టుకోవాలన్నా మళ్ళీ నేను కొనిచ్చా కదా, అది మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకుని వస్తా అని చెప్పింది. సరే ఇది ఆడవాళ్ళ పండుగ. అమ్మ గురువుగారు మామూలుగా లేదు, అసలు ఏదో భీకరంగా ఉంది వ్యవహారం ఇక్కడ. ఓకే ఆకు వేసుకో, నీకు ఇచ్చా అక్కడ ప్యాకెట్లు ఇచ్చా చూసుకో, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరు? కామాక్షి. ఏదో మొహం చూపించు, మొహం. ఈ అమ్మాయి సావిత్రి మరి ఘోరంగా ఉంది. సిరి కొద్దిగానే పూసారు. వద్దు పక్కన మేము కొనిచ్చింది మీకు పోసుకోవడానికి. ప్యాకెట్ వచ్చింది మీకు, మీరు పోసుకోవడానికి. నా మొహాన్ని పోయకూడదు. ఈ అమ్మాయి ఎవరు? సుమేధ వాళ్ళ అమ్మ. అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. అమ్మాయి శ్రీలక్ష్మి అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. కళ్ళజోడు పైకి పెట్టి బాగా హీరోయిన్ లాగా ఉంది. అమ్మాయి శ్రీలక్ష్మి కళ్ళజోడు పైకి పెట్టి హీరోయిన్ లాగా ఉన్నావు. నీ ఫేస్ ఒకసారి టర్నింగ్ వీడు హీరోయిన్ లాగా ఉన్నావు. తలకాయ మీద కళ్ళజోడు పెట్టి అది మొహం అంతా మూసేసుకొని ఇదంతా ఇక్కడ ఏదో నిలబడుతుంది. ఏం పడవా? ఏదమ్మా నీ ముఖం చూపించు ఒకసారి. అది చూపించు పర్లేదు. ఒక్కొక్కడు మామూలుగా పూసుకోలేదే. ఆవిడ పట్టు చీర అంతా పాడైపోతుందని వెనక్కి వెళ్ళిపోయింది. గబగబా పట్టు చీర మీద పోసి పాడే చేశారు. 5,000 చీర నాశనం అవుతూ అది మామూలు చీర కట్టుకుని వస్తా అని చెప్పింది. కానీ వీళ్ళంతా అయిపోయిన తర్వాత బెలూన్ ప్యాకెట్ ఇచ్చా. ఇప్పుడు కొత్తది అమ్మాయి బెలూన్ ప్యాకెట్ ఇచ్చా, కొట్టుకోండి. మళ్ళా బెలూన్ ప్యాకెట్ ఇచ్చా, వాయించుకోండి. అమ్మాయి బెలూన్ ప్యాకెట్ ఇచ్చా, వాడుకోండి.